రాముల వారిది పెడతాం అని చెప్తే సరిపోతుంది కదా. అక్కడ సింపుల్ కదా అది లాజిక్. ఎందుకు చేయలేదు అసలు? పోలీసులు, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ కూర్చొని చేయాల్సిన పని అది, గొడవ బిగినయ్యాక. కానీ ఎందుకు ప్రొవోక్ చేసుకుంటున్నారు ఇక్కడ? చివరికి ఆయన వెళ్తానని అడ్డుకుంటామని. అడ్డుకునే వాళ్ళలో నాకు తెలిసి ఖచ్చితంగా గుడికొచ్చి దండం పెట్టుకుంటానన్నోడుని అడ్డుకున్నాడు అంటే వాడు హిందువు అయ్యి ఉండడు ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే హిందువు అయినోడు ఎవడు నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అవతలోడు. ఇంకోటిని దర్శనాన్ని ఆపే తప్పు ఎవడు చేయడు. పైగా మెళ్ళలో పూలమాల విసిరేసేటటువంటి తప్పుడు పని ఎవడు చేయడు. దేవుడికి మెళ్ళ వేసిన పూలమాల విసిరేశారంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు కాదు. అంటే ఆ గుడి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆధిపత్యంలోకి వెళ్ళింది. అందువలన అక్కడ పూజలు చేయనీయకుండా శిథిలావస్థకి చేర్చారు. ఆ విషయంలో రఘురామకృష్ణరాజు కరెక్ట్, అతని లాజిక్ కరెక్ట్, అతను పోరాడుతున్నది కరెక్ట్. వాస్తవంగా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో మత మార్పిడులు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి కొన్ని దశాబ్దాలుగా. అక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో అత్యధికులు 80-90% మంది కన్వర్ట్ అయి ఉన్నారు. ఓకే, కన్వర్ట్ అయి ఉన్నారు. నువ్వు కన్వర్ట్ అయినప్పుడు నీ చర్చి కట్టుకున్నావు కదా, దెన్ నీ చర్చి సంగతి నువ్వు చూసుకో. గుడి సంగతి నీకెందుకు? గుడికి సంబంధించిన భూమి సంగతి నీకెందుకు? అది హిందువులు కన్వర్ట్ కానీ హిందువులు చూసుకుంటారు. మధ్యలో నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి? అది ఇప్పుడు ఒకసారి క్రైస్తవంలోకి నువ్వు మారాక గొంతేరమ్మ టెంపుల్ అనేది నీకు సంబంధం లేదు కదా. నీ విధానం ప్రకారం అయితే హిందూ ఆలయాల లెక్క కాదు కదా. నువ్వు ఈ ప్రసాదం ఉదయం ఈ దేవుడిని అంగీకరించు.